శరణు శరణు యేసుదేవా కరుణింపవే నిత్య జీవా శరణు శరణు యేసుదేవా కరుణింపవే నిత్య జీవా
తండ్రి సమాధానం మీకందరికీ కలుగునుగా. క్రీస్తు యేసునందు సంఘానికి అగాపే లూథరన్ సంఘ కుటుంబాలన్నిటికీ సంఘ కాపరి గారు శామ్యూల్ గుప్రాంత్ గారు, అలాగే సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, మీకందరికీ ప్రత్యేకంగా నా ఆత్మీయులు, గౌరవించేటువంటి పెద్దలు, వారికి అందరికీ కూడా నా శుభాశీస్సులు ఈ ప్రత్యేక సమయంలో నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘము ప్రారంభించిన నాట నుండి ఏ విధంగా మీరు దేవుని కృపలో ఎదుగుతూ ఉన్నారు, ఆయా సమయాలలో మీ సంఘ కాపరి గారిని అడిగి తెలుసుకుంటూ ఈ సహకారం కానివ్వండి, లేకపోతే ఈ శ్రమానుభవాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మీ ప్రయాస, మీ చక్కని సహవాసం ఇది ఇంకా ధనికరమైన సహవాసంగా విలసిల్లుతుంది. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వదిస్తారు అని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నేను కొంచెం శారీరకమైన బడలికతో ఉన్నప్పటికీ కూడా బాగా జలుబు చేసుకుంది, అందుకని రాలేదు అని చెప్పాను. కానీ ఈ భాస్కర్ గారి పుట్టినరోజు, సో ఆ సందర్భంగా నేను తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం ఇలా వస్తానని కాదు, కానీ బట్ తను అడిగేది కనుక తప్పనిసరిగా వస్తానని చెప్పాను. సో ఆ కారణం చేత ఇలా అది కూడా ఆదివారం రోజు పడింది కనుక మీతో కూడా కలుసుకొని సంతోషించడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సహాయం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే విక్రాంత్ గారికి, నా కుమార్తెకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకింపబడినటువంటి పాత నిబంధన లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చాలా తీవ్రమైనటువంటి ప్రవక్త, అలాగే అధిక సంవత్సరాలు కన్నీళ్లతో ప్రకటన చేసిన ప్రవక్త కూడా ఇర్మియా. ఇంతలా ఏడ్చి విలపించి ప్రవచించిన ప్రవక్తలు లేరని చెప్పాలి. యెషయా చాలా గొప్పగా చెప్తాడు, నవ్వుతూ చెప్తాడు, పాట పాడుతూ చెప్తాడు. కానీ ఇర్మియా దరిదాపు 52 సంవత్సరాలు కన్నీళ్లతోనే దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రవచించినటువంటి మహోన్నతమైన దుఃఖ ప్రవక్త ఇర్మియా ఏడ్చి చెప్పాడు. ఆఖరికి ప్రజలు ఏడిపిస్తే కూడా, దేవా నా తల్లి కడుపులో ఉండగానే నన్ను అందుకు ఏర్పరచుకున్నాను, పైగా నన్ను నీ పరిచర్యకు నన్ను ఎందుకు పిలిచావు, అమ్మ నువ్వు కూడా నన్ను ఎందుకు అలా నీకు సాక్ష్యం ఉందని చెప్పి నేను గర్భంలో ఉండగానే దేవుడు నీకు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి నన్ను ఇలా పెంచబట్టే కదా ఈరోజు నేను ప్రబుద్ధంగా ఇన్ని శ్రమానుభవాలు అనుభవించవలసి వస్తుంది అని దుఃఖపడి మాట్లాడినటువంటి ప్రవక్త. అంటే ఈయనలాగా దుఃఖపడిన ప్రవక్తలు లేరు అని చెప్పడానికి అది ఎక్కడి నుండి ప్రారంభమైందో ఆఖరికి తల్లిని కూడా కోపపడినటువంటి వ్యక్తిగా చూస్తాం ఇర్మియా. అంచేత ఈ ఇర్మియా ఈరోజు మనం చదువుతున్న లేఖన భాగం 17వ అధ్యాయం పాత నిబంధన
లేఖన భాగంలో 13-14 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 13-14 వచనాలలో రాయబడినటువంటి ఈ శ్రేష్టమైన సంగతులు మీ ముందర రెండే విషయాలు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథంలో మనం 13వ వచనం ఎవరైనా చదువుతారా? ఇశ్రాయేలు ఆశ్రయమా, యెహోవా యెహోవా అను జీవము గల జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు. చాలా జీవజలముల ఊటను విసర్జించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి దుఃఖపడుతున్న ఈ ప్రవక్త ఈ ప్రత్యేకమైన సందేశంలో ఆయన తెలియజేసినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటి విషయం ఏమిటి అంటే, మొదట్లోనే చెప్పాడు ఇర్మియా మొదటి భాగంలోనే మనం గమనించినప్పుడు, ప్రియులారా, నన్ను దేవుడు దేనితో రాయమన్నాడు అని అంటే, ఈ ప్రవచన మాటలన్నీ కూడా ఆయన మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీతో మాట్లాడమని చెప్పి ఇనుప కలముతో రాయమని చెప్పాడు అన్నాడు. ఇనుప కలముతో రాయమని చెప్పాడు. సాధారణమైన కలంతో కాదు, ఇనుప కలంతో రాయమన్నాడు. ఇనుప కలం దేని మీద రాస్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా ఐడియా ఉన్నవాడు చెప్పండి. అయ్యా, సాధారణంగా ఈ ఇనుప కలం ఎప్పుడు వాడతారు అంటే రాళ్ళ మీద రాయటం. అంటే శిల్పాలు చెక్కడానికి రాస్తారు. కఠినమైన శిలలు అనుకున్న వాటిపైననే ఈ ఇనుప కళాన్ని ఉంచుతారు. అంటే అర్థం ఏమిటి? ఇది నువ్వు ఇనుప కలంతో రాయి. ఎందుకు అనంటే, ఈ మనుషులు ఇశ్రాయేలీయులు ఉన్నారే, వీరంతా కూడా కఠినమైన మనుష్యులు, శిలల వంటి వారు. ఎన్ని సంవత్సరాలుగా నేను వారికి బోధిస్తా ఉన్నాను. ఇంత శ్రేష్టమైన సంగతులు దుఃఖపడి హెచ్చరిక చేస్తున్నటువంటి ఈ మాటలన్నిటినీ వింటూనే వారు ఏమాత్రం మనసు పొందకుండా కఠినులుగా వారు తమను తాము వారు కనబరుచుకుంటూ దేవుని ఎడల విధేయత కనబరచలేని వారుగా ఉన్నారు సుమా. అందువలన ఈ మాటలన్నీ కూడా నీవు ఇనుప కలంతో రాయి. ఇది శిలల మీద చెక్కు. ఈ మాటలన్నీ శిలల మీద శాశ్వతంగా ఉండాలి. ఎందుకంటే వారు చేస్తున్న తప్పులు, వారు చేస్తున్న అపరాధాలు, వారు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న నడత, ఇదంతా కూడా నీ ఒక శిల మీద రాసి అనేక తరాల వారికి కనబడాలి. శిల్పాలు చెక్కినప్పుడు ఎన్ని తరాలైనా గడుస్తాయి కదండి. ఈనాటికి కూడా మనం ఆ హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళామనంటే అక్కడ ఈ శిలలు మనం ఈ రోజు ఇన్ని వేల సంవత్సరాలు అయినా సరే అవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాటి చరిత్ర మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆనాడు చరిత్రకారులు చెక్కినటువంటి ఆ మాటలు ఇప్పుడు కొత్తగా ఇన్స్క్రిప్ట్ చేస్తే ఏమైనా బోర్డులు అవి తగిలించారు, కానీ
చాలా దినాలు, చాలా సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. పిల్లలు మనం చేస్తున్నాను, ఇశ్రాయేలీయుల పాపము ఇది మరువబడకుండా అనేకులు దానిని గమనించి వారికి విధించబడినటువంటి శిక్ష అనేక తరాల వారు తెలుసుకునేలాగా ఇది ఇనుప కలంతో చెక్కబడవలసిన మాటలని తెలియజేస్తాడు ఇర్మియా. పిల్లలు మనం గమనించిన ఈ మాటల్లో మనం ప్రత్యేకంగా ఒక విషయాన్ని నేను మీ ముందర ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి ఏమిటి అంటే, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు వారు దేవునికి వ్యతిరేకులుగా నడుచుకున్నటువంటి జీవిత విధానం, వారి నడక ఎన్నటికీ వారు మార్చుకున్న లేదు. దేవుని బిడ్డలుగా వారికి పేరుంది, కానీ దేవుని బిడ్డలుగా వారు నడవకుండా కఠినులుగా ఉన్నారు అని ఇక్కడ ఇర్మియా విలాప ప్రవక్త తన మాటలలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వారి హృదయ పలకం మీద దేవుని యొక్క బలిపీఠము మీద రాయమంటాడు. 2 చోట్ల ఈ మాటలు ఎక్కడ రాయమంటాడు అని అంటే, ఈ అధ్యాయం ప్రారంభం నుంచి గమనించుకుంటూ వస్తే 2 చోట్ల రాయి. ఒకటి, ఈ మాటలు వారి హృదయ పలకము మీద రాయి. రెండవది, బలిపీఠము మీద రాయి. ఎందుకండి? హృదయ పలకం మీద రాస్తే వారి అంతరంగంలో మార్పు కోసం రాయి. రెండవది, బలిపీఠము మీద రాస్తే విశ్వాస సంబంధమైన వారి పోకడల మీద రాయి, వారి నడవడిక మీద రాయి, వారికి ఒక హెచ్చరికగా రాయి. అనేక తరాల వారు కూడా ఈ మాటలు వారు గమనించినట్లు నీవు రాయవలసిందే అని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘానికి మనవి చేస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా మనమందరం దేవుని కుటుంబాలు కదండి, దేవునికి నమ్మకమైన సాక్షులు మన పితరులు, మన కుటుంబాలు. ఆయన కుటుంబాలుగా మనం ఎంతవరకు దైవ ఇష్టమైనట్టు, దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుస్తూ ఉన్నామో లేదో అన్నది, ఎంతగా దేవునిలో మనం బలపడి ఉన్నామో లేదో అన్నది మనం గమనించుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం అని నేను మీకు మనం చేస్తున్నాను. నేను మధ్యలో ఆపేస్తానని చెప్పాను, కోసమే మాట్లాడేందుకు లేదు, క్షమించండి. ఏదేమైనా ఈ మాట మీ ముందర నేను ఇస్తున్నాను. అదేంటంటే 13వ వచనంలో, నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను జీవ జలముల ఊటను వారు విసర్జించి ఉన్నారు. జీవజలం మనకు బాగా పరిచయమైనటువంటి పదం కదా, జీవజలం. జీవజలం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎప్పుడు ఊరేటువంటి ప్రవాహం, నీటి ప్రవాహం. అది జల ఊట ఉన్నది. ఊట అనేది ఇది కేవలము కొత్త కాలం మాత్రమే ప్రవహిస్తుంది. నుయ్యి ఉన్నదనుకోండి, నీటిని ఊటగా మనం కొనుక్కుంటాం. నీటి చాలా లోతుగా మనం తీయబడిన నూతులను చూస్తాం కదండి. చాలా నీళ్ళు, మంచి నీటి ప్రవాహాన్ని, మంచి నీటి ఊటను మనం అనుభవిస్తాం. ఎన్నటికీ ఇంకిపోవు. ఒకవేళ బాగా ఎండలు ముదిరితే ఏమో చెప్పలేము, కానీ అది కూడా లోతుగా తగిన లోతులు బాగానే ఉంటాయి. జీవజలంలో ఉంటాయి. ఇది నిరంతరం ప్రవహించేటువంటి ఊట. ఈ నీటి ఊట ఏ కాలంలో కూడా ఎక్కిపోదు. దేవుని సహవాసం యొక్క ధన్యత ఉందే, దేవుని ఆశీర్వాదం అనేటువంటి సమృద్ధత ఉందే, దేవుడు కృప చూపించి మన జీవితాల్లో ఉంచే ఆయన నిరంతర కృపా ప్రవాహం ఉందే, అది ఏ కాలంలో కూడా ఇంకిపోదు అని మనం చేస్తున్నాం.
ఏ కాలంలోనూ దానిని పట్టిపోనివ్వడు, ఆ నీటి ప్రవాహం ఆగిపోనివ్వడని మనం చేస్తున్నాం. ఇది ఎలా మనకు సాధ్యం, ఎలాగో మనం తర్వాత చూద్దాం. మొదటి విషయం, జీవజలముల ఊటను మీరు విసర్జించి ఉన్నారు. రెండవ వ్యక్తిని మీకు తెలియజేస్తాను. ఒకసారి ఈరోజు మనం చదువుతున్న సువార్త లేఖన భాగం యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ మనం మొదటి వచనం నుండి 15వ వచనం వరకు చదువుకున్నాం. అటు తర్వాత ఈ పండుగ మనకు పేరు కనబడదు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఏదో యెరూషలేములో జరుగుతుంది. యేసయ్య ఆ యెరూషలేము పండుగకు ఆయన వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ఆ శ్రేష్టమైనటువంటి ఆ అనుభవం ఒకటి ఆయన సంపాదించుకున్నాడు. ఏంటి అనుభవం అంటే, మొదటి విషయం మనం చూస్తున్నాం. ఏంటది? ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఒక 38 ఏళ్ళ జబ్బు వయసు కలిగినటువంటి ఆయన పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఆయన వెయిటింగ్ పీరియడ్, అది జబ్బు వయసు కూడా కాదు. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గరని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణ కాలం పర్టికులారిటీ చెప్పాడు 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలుగా ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు, ఎప్పుడు స్వస్థత పడతానా అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క చరిత్ర అదే. ఒక వ్యక్తిని గురించి మనకు తెలిసింది. అక్కడ ఆ బెతెస్దా కోనేటి చుట్టూ కూడా పడకలు వేసుకుని ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. నీళ్ళు ఎప్పుడు కదిలించబడతాయా? ఆ నీళ్లు కదిలించబడినప్పుడు, దేవదూత ఒకడు వచ్చి కదిలించినప్పుడు నేను వెళ్ళి దూకగలను. ఆఖరికి పక్షవాయువు గల కదలలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు కూడా అక్కడ పడకల మీద పరుండి ఉండి ఎప్పుడు దూకుదామా అని చూస్తా ఉంటారు. ఇది అసాధ్యమని తెలుసుకో. పిల్లగా ఒక నిరీక్షణ. ఇలాగా 38 సంవత్సరాలుగా నిరీక్షిస్తూ కాలం గడుపుతున్నాడు, కానీ నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత వచ్చి కదిలిస్తాడని వారి యొక్క అభిప్రాయం. వాస్తవానికి అది ఎప్పుడో కానీ ఈ నీటి ఊట ప్రభావం ఉపక్కడం అనేది కష్టం. అది 1 సంవత్సరం కాలం పట్టచ్చు, లేదా ఒక నెలలో 2-3 సార్లు కావచ్చు, కొన్ని నెలల కాలంలో కూడా కావచ్చు. అయినప్పటికీ కూడా వెయిట్ చేస్తూ నేను ఎప్పుడు దూకాలా, ఆ అసమర్థంగా ఉన్న వ్యక్తి కూడా నిరీక్షిస్తూనే నీటి ప్రభావం అది. ఇక్కడ ఈ నిరీక్షణ కాలంలో ఒక వ్యక్తి గురించి చెప్పబడింది. 38 సంవత్సరాలు నిరీక్షిస్తూ ఉన్నాడు. అలాంటి ఆయనను కలుసుకున్నాడు, యేసయ్య కలుసుకున్నాడు. కలుసుకుని ఏం చెప్పాడు అంటే, స్వస్థత పడగలుగుతున్నావు. ఇదే ప్రశ్న. దాని చుట్టూ ఉండేవాడు ఎవరు? స్వస్థత కోసం ఉన్నవాడే కదా. ఆయనను అడగడానికి గల కారణం ఏంటి? 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నావు కదా, మరి నీకు స్వస్థత పడాలని ఉందా, పడవద్దని ఉందా? అదే కాదు 38 సంవత్సరాలుగా నా నిరీక్షణ. కానీ యేసయ్య అన్నాడు, స్వస్థత పడగలుగుతున్నావా అంటే ఏం చెప్పాడు ఆయన? అవునయ్యా, స్వస్థత పడాలని. లేచి బయటెత్తుకొని అందరి దగ్గరికి వెళ్ళలేదు యేసయ్య. అనేక సంవత్సరాలుగా స్వస్థత కొరకు నిరీక్షిస్తూ దేవుని అద్భుతమైన కార్యం కోసం నిరీక్షణ కలిగి ఉన్న ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి యేసయ్య అతని విశ్వాసాన్ని చూచి, అతని నిరీక్షణను చూచి తాను అతనిని సమీపించి స్వస్థత పరిచిన ప్రభు ప్రేమ గమనిస్తున్నాడు.
దగ్గరికి ప్రభు వెళ్ళలేదు. కొన్నింటి దగ్గర అనేకులు పడి ఉన్నారు, కానీ ఈ ఒక్క వ్యక్తిని మాత్రమే స్వస్థపరచి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ ఒక్కడి కోసమే కొన్నింటికి ఆయన వచ్చాడని గమనిస్తున్నాం. ఈరోజు నేను మనవి చేస్తున్నాను, మనం ఆసక్తి కలిగి దేవుని సహవాసంలో ఉండడం చాలా అవసరం. మనం దేవుని ఏదైన నిరీక్షణ కలిగి దేవుని పట్ల ఆసక్తితో కనిపెట్టడం అవసరం. అది జ్ఞానం కొరకు పిల్లల, గర్భఫలముల కొరకు తల్లిదండ్రుల, లేక శ్రేష్టమైన కుటుంబ ఆశీర్వాదాల కొరకు మన తల్లిదండ్రుల, పిల్లల, ఏ ఆశీర్వాదమైనా సరే మనం నిరీక్షణ కలిగి ఉంటే, మనం అడిగినది సంపాదించుకున్న పర్యంతము మన ప్రార్థన విడువకుంటే, మన దేవుని సహవాసంలో కనుక ఆయనను మనం నిరంతరం మహిమపరుస్తూ ఉంటే, ఆ నిరంతర సహవాసాన్ని దేవుడు ఎన్నటికీ మరిచిపోడు, తప్పకుండా మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మన కుటుంబాలలో మన నిరీక్షణ ఆయన ఆశీర్వదించి మన కుటుంబాలను బహుగా వర్ధిల్ల చేయాలని చెప్పి నేను ఆశీర్వదిస్తూ ఈ మాటలు ప్రకటిస్తున్నాను. ఆయన పట్టుదల మీద వచ్చారు. ఈరోజు యాక్చువల్గా నా కోపిక లేదు, కానీ మరి మా అల్లుడి గారు పిలిచారని. పైగా నేను కాదు అంటే మళ్ళీ బాధపడతాడని భయం. సరే అలాగే వెళ్తున్నాను కదా ఇంటికి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని కూడా కలుసుకున్నట్టుంటుందని నేను రావడం జరిగింది. మీకు అందరికీ శుభాలు. నేను పాస్టర్ గారు కూడా వచ్చున్నాం. మీ గారికి ఆశీర్వాదాలు తెలియజేస్తుంది. అవునా ప్రసంగం సమస్త జ్ఞానం నడిపించే దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలపులకు కావాలని